గత నెల 22న కుల్సంపుర పోలీస్ స్టేషన్ పరిధి జియాగూడలో చోటు చేసుకున్న సాయినాథ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అప్పు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో సాయినాథ్ను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో ఆకాష్ సాయినాథ్కు ₹1,00,000 అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో ఇరువురి మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో సాయినాథ్ డబ్బు తిరిగి ఇవ్వనని ఏం చేస్తావో చేసుకోమంటూ హేళన చేశాడని ఆకాష్ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. తనను హేళన చేయడంతో ఆగ్రహం చెందిన ఆకాష్ తన స్నేహితులు సోను, సాయి కుమార్తో కలిసి పథకం ప్రకారం సాయినాథ్ను హతమార్చినట్లు స్పష్టం చేశారు. ఈ సంవత్సరం జనవరి 22వ తారీఖు రోజు కుల్సంపుర పరిధిలో ఉన్నటువంటి పురాణా పుల్ టు అత్తాపూర్ వెళ్లే 100 ఫీట్ రోడ్ పైన సాయంత్రము అందాజా 4 గంటల టైంలో ఒక వ్యక్తిని అతి క్రూరంగా హత్య చేయడం జరిగింది. హత్య జరిగిన కొద్దిసేపటికే మృతుని పేరు సాయినాథ్, మరి అతను అంబర్పేటలో ఉంటున్న విషయం తెలిసింది. చంపిన వాళ్ళు ఎవరో విషయము, వాళ్ళ వివరాలు ఇది తెలియలేదు. మాకు సమాచారం అందిన వెంటనే కేసు నమోదు చేసుకుని కుల్సంపుర ఇన్స్పెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఆ ఇన్వెస్టిగేషన్లో మృతుడు సాయినాథ్ అంబార్పేటలో నివసిస్తాడని, అతడు ఈ గ్లాస్ కటింగ్ బిజినెస్లో